సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ కట్టు బెస్టు అనే అంశం గురించి తెలుసుకుందాం. పిల్లల లేత ఎముకలు చిన్నపాటి ఒత్తిడికే పుటుక్కున విరిగిపోతాయి. అంతే తేలికగా అతుక్కుంటాయి కూడా. కాబట్టి ఎముకలు అతుక్కోవడం కోసం వేసే కట్టు మన్నికదై, పిల్లల ఆటపాటలకు అడ్డురానిదై ఉండాలి. అలాంటి అత్యాధునిక వాటర్ ప్రూఫ్ కాస్ట్లు, వాటి ఉపయోగాల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు. పిల్లల్లో ఫ్రాక్చర్లకు ఆస్కారం తక్కువ అనుకోవడం పొరపాటు. పోషణ తగ్గిన పిల్లల ఎముకలు పెళుసుగా మారతాయి. ఇలాంటి పిల్లల ఎముకలు చిన్నపాటి దెబ్బలకే విరిగిపోతాయి. పిల్లలను ఎత్తుకునే తప్పుడు పద్ధతుల వల్ల కూడా భుజాలు, మోచేతుల్లోని కీళ్ళు పట్టుతప్పుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ముంజేతుల్లోని ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. వీటికి తోడు ప్రమాదాల వల్ల కూడా పిల్లల ఎముకలు విరుగుతూ ఉంటాయి. కొందరు చేత్తో పిల్లల కాళ్ళు పట్టుకుని తలక్రిందులుగా పైకెత్తి వెన్నుమీద తట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు తుంటికీలు జారుతుంది. ఎండు కొమ్మను మధ్యకు విరిస్తే అది చక్కగా సమంగా రెండు ముక్కలవుతుంది. అదే పచ్చని కొమ్మను విరిస్తే అది పూర్తిగా విరిగిపోకుండా ఒకవైపు అతుక్కునే ఉంటుంది. పిల్లల్లో ఎముకలు విరిగితే ఇదే పరిస్థితి ఉంటుంది. తేలిగ్గా అతుక్కునే స్వభావం ఉంటుంది. కాబట్టి జనరల్ అనస్థీషియాలో భాగంగా సెలైన్ ద్వారా నొప్పి తగ్గించే ఇంజెక్షన్ ఇచ్చేసి విరిగిన ఎముకను సరిచేసి కట్టువేస్తే సరిపోతుంది. పిల్లల్లో గాయాలు నయమయ్యే స్వభావం ఎక్కువ కాబట్టి 3 నుంచి 4 వారాల్లోనే ఎముక అతుక్కుపోతుంది. ఒకవేళ ఎముక రెండుగా విరిగిపోతే ఎముక లోపలి నుంచి మెత్తని వైర్లను చొప్పించి వాటిని టెన్స్ నెయిల్స్తో కదలకుండా బిగించే విధానాన్ని అనుసరించవలసి వస్తుంది. చిన్నపాటి రంధ్రాల ద్వారానే సర్జరీ పూర్తవుతుంది. కాబట్టి కోతలు లాంటివి కనిపించవు. సర్జరీ తర్వాత వేసిన కట్టు 3 వారాల పాటు ఉంచితే విరిగిన ఎముకలు చక్కగా అతుక్కుంటాయి. ఎముక పూర్తిగా అతుక్కున్న తర్వాత 8 వారాలకు టెన్స్ నెయిల్స్ను తొలగించవలసి ఉంటుంది. తొడ ఎముక విరిగినప్పుడు కూడా ఇదే రకమైన సర్జరీతో ఎముకను అతికించి నడుముకు స్పైకాను బిగించాల్సి ఉంటుంది. దీంతో ఎముక కదలికలకు గురికాకుండా ఉంటుంది. ఒకవేళ ఫ్రాక్చర్ మధ్యలో కండ విరుక్కున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఓపెన్ సర్జరీ అవసరమవుతుంది. పెద్ద ప్రమాదాల్లో ఎముక పూర్తిగా ఛిద్రమైపోయి కొంత ఎముకను కోల్పోయిన సందర్భాల్లో విరిగిన ఎముకను అలాగే కలిపి అతికిస్తే అవయవం కురచగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. పూర్వం ఈ సమస్యకు ప్రత్యామ్నాయాలు ఉండేవి. కానీ ఇప్పుడు కోల్పోయిన ఎముక స్థానంలో కొత్త ఎముక పెరిగే వీలు కల్పించే వెసులుబాటు తాజాగా అందుబాటులోకి వచ్చింది. టెన్స్ నెయిల్స్తో 2 ముక్కలైన ఎముకను సరిపడా జాగాతో దగ్గరకు చేర్చడం వల్ల ఆ జాగాలో ఎముక పెరిగి మునుపటి స్థితికి తీసుకురావచ్చు. బోన్ లాస్ను భర్తీ చేయడం కోసం రూపొందించిన ఈ సర్జరీ ఎత్తును పెంచడానికి కూడా ఉపయోగపడుతోంది. పూర్వం ఎముక విరిగితే పిండికట్టు వేయించుకునేవాళ్ళు. రోలర్ బ్యాండేజీల మీద పిఓపి చల్లి నీళ్లతో తడిపి పిండికట్టు కట్టేవాళ్ళు. కానీ ఈ కట్టు నీరు తగిలితే పిగిలిపోతాయి. కాబట్టి ఎముకలకు అవసరమైన ఒత్తిడి తగ్గకపోగా పిల్లల ఆటపాటలకు కూడా ఇవి అడ్డుపడుతూ ఉంటాయి. వీటి తర్వాత సింథటిక్ కాస్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. విరిగిన ప్రదేశం పైన కాటన్ రోల్ చుట్టి దానిపైన సింథటిక్ కాస్ట్ను వేయడం వల్ల ఎముకలు కదలికలు లేకుండా చక్కగా అతుక్కుంటాయి. దీన్ని మించిన అత్యాధునికమైన కట్టు డెల్టా డ్రై. దీనిలో కాటన్కు బదులుగా డెల్టా డ్రై అనే మెటీరియల్ను చుట్టి దానిపైన సింథటిక్ కాస్ట్ వేయడం వల్ల తడికి నీళ్లకు కూడా దూరంగా ఉండవలసిన అవసరం ఉండదు. ఈ కట్టుతో స్నానం చేయవచ్చు, స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టవచ్చు. చర్మానికి అంటుకునేలా చుట్టే మెటీరియల్
మెత్తగా ఉండాలి, త్వరగా ఆరిపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి. కాబట్టి డెల్టా డ్రైని ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. దీనిపైన వేసే సింథటిక్ రాయిలా గట్టిగా ఉండి అతుక్కునే ఎముకకు రక్షణ కల్పిస్తుంది. పిల్లలకు ఇలాంటి కట్లు ఎంతో ప్రయోజనకరం, సౌకర్యవంతం. ఈరోజు మనం ఈ కట్టు బెస్టు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.